హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు మనం 10th క్లాస్లో ఎక్సర్సైజ్ 1.3లో థర్డ్ సమ్ నుంచి చెప్పుకుందాం. ఆల్రెడీ 2 సమ్స్ వరకు మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. ఓకేనా, ఈరోజు థర్డ్ సమ్ నుంచి చేద్దాం. ఓకే, సో థర్డ్ చూడండి. రైట్ ది ఫాలోయింగ్ రేషనల్ ఇన్ డెసిమల్ ఫామ్ యూజింగ్ థీరం 1.4. సో ఈ రేషనల్ నెంబర్స్ని డెసిమల్ ఫామ్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలంటే థీరం 1.4 యూజ్ చేసుకొని కన్వర్ట్ చేయాలి. ఆల్రెడీ మనం సెకండ్ ఎక్సర్సైజ్లో చేసాం సేమ్ ఇవే ప్రాబ్లమ్స్. థీరం 1.4ని యూజ్ చేసుకునే చేసాం. ఓకేనా, సో థీరం 1.4 అనేది ఎలా ఉంటుంది అంటే p/q అనేది ఏదైనా ఒక రేషనల్ నెంబర్ అయితే ఈ క్యూకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏ ఫామ్లో ఉండాలి అంటే 2n × 5m ఫార్మేషన్లో ఉండాలి. ఉంటే ఇదేమవుతుంది అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. టెర్మినేటింగ్ డెసిమల్ ఈ ఫామ్లో లేకపోతే అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 కానీ 5 కానీ కాకుండా మిగిలిన ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఉన్నా అంటే మిగిలినవంటే ఏమేంటి, ఎయిదర్ 3 or 7 or 11 ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చినా కూడా అది ఏమవుతుంది అంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అదే థీరం 1.4. నా థీరం మొత్తం అవసరం లేదు, నా స్టేట్మెంట్ యూజ్ చేసుకొని చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఓకేనా, సో ఫస్ట్ ప్రాబ్లం థర్డ్ వన్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే 13/25. ఓకే, అంటే 13/25 ఎలా రాసుకోవచ్చు, 5² అంటే 5 × 5 = 25 కదా. సో ఇది ఏ ఫార్మేషన్లో ఉంది, ఇప్పుడు p/q ఫార్మేషన్లో ఉంది. దిస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో q అంటే ఇది p/q అమ్మ. సో క్యూకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చింది, 5² వచ్చింది, అంటే 5m ఫార్మేషన్ వచ్చింది కదా. సో ఇది ఏమవుతుంది, టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇప్పుడు మనం దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డెసిమల్ ఫామ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాగ మనం 25 వేసి డివిజన్ వేసి చేస్తే మనకి లెంతీ ప్రాసెస్ వస్తుంది కదా. సో థీరం 1.4ని యూజ్ చేసి డెసిమల్ ఫార్మేషన్ ఎలా చేస్తాము అంటే, సపోజ్ మీరు ఆల్రెడీ ప్రీవియస్గా నేర్చుకొని ఉంటారు. ఎట్లాగా, సపోజ్ 0.5 ఉందనుకోండి, దీన్ని ఎలా రాస్తాం మనం, ఈ పాయింట్ పోవాలి అంటే ఏం చేస్తాము, ఇక్కడ 0.5 ఉంది, ఈ పాయింట్ని తీసేయాలి అంటే మనం ఎలా రాస్తాము, పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అన్ని 10s పెట్టి మల్టిప్లై చేస్తాం. అవునా, సింగిల్ ప్లేస్ ఉంటే సింగిల్ 0 మీన్స్ 0.5 × 10/10 వేస్తే ఎంత వస్తుంది, అది 0 పోయి ఇక్కడ 5 ఉంటుంది, డినామినేటర్లో 10 ఉంటుంది. సో 5/10ని 0.5గా రాసుకుంటాం. అలాగే 0.36 ఉంది, దీన్ని మనం p/q ఫార్మేషన్లోకి మార్చాలి అంటే ఎలా చేస్తాము, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, అంటే 100 పెట్టి మల్టిప్లై చేస్తాం. 2 ప్లేసెస్ కదా అంటే 2 zeros. సో 100 పెట్టి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 36/100. ఓకేనా, సో ఇలా చేస్తాం కదా. మనం నార్మల్గా డెసిమల్ పాయింట్స్ ఉంటే దాన్ని రేషనల్లో అంటే ఫ్రాక్షన్స్లో మార్చాలి అంటే ఇలా చేసుకుంటాం. అవునా, నెక్స్ట్ ఇక్కడ అంటే మనకి జీరోస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సేమ్ ఇదే ప్రాసెస్ని రివర్స్లో చూడండి. 5/10 ఉంది, 5/10ని మనం డెసిమల్ ఫ్రాక్షన్లోకి మార్చాలి అంటే ఎలా రాస్తాము, డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, సింగిల్ 0 ఉంది. సింగిల్ 0 ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఏం చేస్తాము, 1 నెంబర్ బిఫోర్ పాయింట్ పెడతాం. సో 5కి 1 నెంబర్ బిఫోర్ అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం, మీన్స్ 0.5. అంటే ఇదే ప్రాసెస్ని రివర్స్ చేస్తే ఇది వస్తుంది. అవునా, సో 36/100 ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ బిఫోర్ పాయింట్ పెడతాం కాబట్టి 0.36 వస్తుంది. ఓకేనా, సో ఈ డెసిమల్ నెంబర్ తీసుకుంటే ఫ్రాక్షన్స్ అండ్ ఫ్రాక్షన్స్ తీసుకుంటే డెసిమల్ నెంబర్స్ అనేవి రెండు కూడా వైస్ వర్సాగా ఉంటాయి. ఓకే, సో ఏది తీసుకున్నా సరే మనకి నెక్స్ట్ది అనేది వస్తుంది. అంటే మనం జీరోస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, పాయింట్స్ రాయడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో జీరోస్ మనకి జనరల్గా ఎలా వస్తాయి, 2 × 5 చేసినప్పుడు జీరోస్ వస్తాయి. ఎలా అంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొని 2n × 5m కదా. సో అంటే ఫ్రాక్షన్స్ ఏముంటాయి, ఓన్లీ 2 and 5 ఉంటాయి. సో 2 5s are 10. ఓకే, సో అలాగే జీరోస్ యాడ్ చేయండి, 20 50s వేస్తే ఎంత వస్తుంది, 1000 వస్తుంది. అంటే జీరోస్ రావాలి అంటే కంపల్సరీ మనం 2 and 5తో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే మల్టిప్లికేషన్ చేస్తేనే మనకి ఈ జీరోస్ అనేవి వస్తాయి. ఓకే, క్లియర్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం.
ఇప్పుడు చూడండి, మనకి డినామినేటర్లో 0 రావాలి. 0 రావాలి అంటే ఇప్పుడే మనం ఏం చెప్పుకున్నాము, 2తో 5ని 2తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది అని, అవునా? సో 2తో మల్టిప్లై చేయాలి అంటే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎన్ని 5s ఉన్నాయి, ఇందా చెప్పుకున్నాం కదా మనం. సేమ్ ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయో 5s కూడా అంతే ఉండాలి, అప్పుడే మనకి ప్రాబ్లం అనేది క్యాలిక్యులేషన్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని 5s ఉన్నాయి, 2 5s ఉన్నాయి. సో 2 కూడా అప్పుడు ఎన్ని ఉండాలి, 2 ఉండాలి. ఓకే, సో ఇప్పుడు 13 × 2 2s are 4 బై, ఇది a² × b² ఫార్మేషన్లో ఉంది. a² × b² అంటే ఎలా రాసుకోవచ్చు, a × b హోల్ స్క్వేర్గా రాసుకుంటాం. మీన్స్ 5 × 2 హోల్ స్క్వేర్. సో 13 4s are 52 బై 5 2s are 10 హోల్ స్క్వేర్. ఓకే, సో 10 స్క్వేర్ అంటే 10 × 10 ఈజ్ ఈక్వల్ టు 100. 52/100. కింద 2 zeros ఉన్నాయి కదా, అంటే న్యూమరేటర్లో పాయింట్ ఎక్కడ వస్తుంది, 2 నెంబర్స్ బిఫోర్ పాయింట్ వస్తుంది. అంటే 1 2 అంటే 5 బిఫోర్ పాయింట్ వస్తుంది. 0.52 ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 0 వేసుకుంటాం. ఓకేనా? సో ఇలా ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూడండి. 15/60. ఓకే, సేమ్ వేలో 15/16 ఎలా రాసుకోవచ్చు, 2 power 4 అంటే 2ని 4 times మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. 2 2s are 4, 4 2s are 8 and 8 2s are 16. ఓకేనా? 4 times మల్టిప్లై చేస్తున్నాం. సో ఇక్కడ 2 ఉంది, ఇప్పుడు ఏం రావాలి మనకి, 5 రావాలి. కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ 5తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి, 4 2s ఉన్నాయి. కాబట్టి 4s కూడా ఎన్ని 5s కూడా ఎన్ని రావాలి, 4 రావాలి, అవునా? సో 4 4. ఓకే, 15 × 5 power 4 అంటే 625 బై 2 × 5 హోల్ పవర్ 4. ఓకేనా? సో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 9375 బై 2 5s are 10 పవర్ 4. పవర్లో ఎంత ఉంది, 4 ఉంది. 4 ఉంది కాబట్టి ఎన్ని జీరోస్ వస్తాయి, 4 zeros వస్తాయి. 9375 బై 4 zeros 1 2 3 4. ఓకేనా? సో 4 zeros ఉన్నాయి కాబట్టి 4 నెంబర్స్ బిఫోర్ పాయింట్ పెట్టండి. 1 2 3 4 ఇక్కడ పాయింట్ వస్తుంది, అంటే 0.9375. పాయింట్ బిఫోర్ ఏమీ లేదు కాబట్టి 0. ఓకేనా? సో ఇది సెకండ్ వన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. 23/2³ × 5². ఓకే, సో ఇక్కడ మనకి 2 5 2 రెండు కూడా ఉన్నాయి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఉంది అండ్ 5 ఉంది. ఓకేనా? 23/2³ × 5². కానీ రెండు సేమ్గా ఉన్నాయా, లేవు కదా. 5² ఉంది, 2 క్యూబ్ ఉంది, అంటే 2 అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంది. కాబట్టి 5 ఏం చేస్తాము, న్యూమరేటర్ డినామినేటర్లో మల్టిప్లై చేస్తాం 5తో. సో 23 × 5 బై 2³ × 5³ ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి మొత్తం 3 అవుతుంది. సో 5³ విచ్ ఈజ్ ఈక్వల్ టు 23 5s are 115 బై 2 5s are 10 హోల్ క్యూబ్ కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 115 బై జీరోస్ ఎన్ని వస్తాయి, పైన పవర్లో 3 ఉంది కాబట్టి 3 zeros వస్తాయి. ఓకే, సో 3 నెంబర్స్ బిఫోర్ పాయింట్ పెట్టండి, 1 2 3. సో ఇక్కడ వస్తుంది, అంటే 0.115. దిస్ ఈజ్ ద థర్డ్ సమ్. ఇవేంటిది, టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, 2 and 5 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా వస్తే అవి టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ సమ్ చూడండి. 7218 బై 3² × 5². ఇక్కడ చూడమ్మా, మనకి 5 2 కాకుండా ఇంకో ప్రైమ్ ఫ్యాక్టర్ కూడా వచ్చింది. ఏమొచ్చింది, 3 వచ్చింది. సో ఇలాగ అనదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంటే ఇక్కడ ఏమన్నా క్యాన్సిలేషన్ అవుతుందేమో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, 7218 బై 3² అంటే 3 × 3 9 × 5². ఓకే, క్యాన్సిలేషన్ చేయండి, 3 టేబుల్తో చేయండి. 3 3s are 9, సారీ 9 టేబుల్తోనే చేయండి. 9 1s are 9. ఓకే, 9 8s are 72. 1 పోదు కాబట్టి 0 18. 9 2s are 18. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 802 బై 5² వచ్చింది. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్ 2తో మల్టిప్లై చేసుకోవచ్చు కదా,
అంటే 2 స్క్వేర్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 5 2 స్క్వేర్ బై 2 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 802 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 బై 5 ఇంటూ 2 హోల్ స్క్వేర్. సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 4 2s are 8 0 4 8s are 32 బై 5 ఇంటూ 2 10 హోల్ స్క్వేర్. 10 స్క్వేర్ అంటే ఎంత? 100. ఓకే, సో కింద 2 zeros ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ బిఫోర్ పాయింట్ పెట్టండి. సో 32.08 దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి. 143 బై 110. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 143 బై 11 ఇంటూ 10. ఓకేనా? సో 10 అంటే మళ్ళీ 2 ఇంటూ 5గా రాస్తాము, అది పక్కన పెట్టండి. అది కాకుండా ఇంకేం ఫ్రాక్షన్ ఉంది? 11 అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది. సో క్యాన్సిలేషన్ అవుతుందేమో చూద్దాం. 11 1s are 11, రిమైనింగ్ 3 ఉంటుంది 33, 11 3s are 33. సో ఆన్సర్ ఇది 13/10. ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది కాబట్టి మనం మళ్ళీ 2ని 5ని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో డినామినేటర్లో 10 ఉంది కాబట్టి న్యూమరేటర్లో 1 నెంబర్ బిఫోర్ పాయింట్ వస్తుంది, అంటే 1.3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. సో ఫోర్త్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p బై q. ఇక్కడ డెసిమల్స్ ఇచ్చారు, ఇందాకేమి ఇచ్చారు అంటే మనకి రేషనల్స్ ఇచ్చి డెసిమల్స్లో కన్వర్ట్ చేయమన్నారు. ఇప్పుడు మనకి డెసిమల్స్ ఇచ్చి రేషనల్ ఫామ్ p బై qలో కన్వర్ట్ చేయాలి. రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ q. అలాగే qకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ డూ యూ అబ్జర్వ్, దాన్ని బట్టి నువ్వేం అబ్జర్వ్ చేసావు అనేది రాయాలి. ఓకేనా? దీంట్లో చూడమ్మా, ఫస్ట్ సమ్ 43.123, సెకండ్ వన్ 0.1201201, థర్డ్ వన్ 43.12 బార్, ఫోర్త్ వన్ 0.63 బార్. ఈ రెండు ఎలాంటివి? టెర్మినేటింగ్ డెసిమల్స్. అవునా? పర్టికులర్ పాయింట్ దగ్గర ఎండ్ అయిపోయింది కాబట్టి ఇవి రెండు కూడా టెర్మినేటింగ్ డెసిమల్స్. ఇవేమవుతున్నాయి? రికరింగ్ డెసిమల్స్ అవుతున్నాయి. అవునా? 1 2 అనేది ఇక్కడ రిపీట్ అవుతూ ఉంది. ఓకే, సో ఈ సమ్స్ అనేవి ఎలా చేయాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ సమ్ చూడండి. 43.123 43.123 కదా ఉంది. సో సొల్యూషన్, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 నెంబర్స్ ఉన్నాయి. సో 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాము? న్యూమరేటరు డినామినేటరు 3 zeros అంటే 1000 పెట్టి మల్టిప్లై చేస్తాం. చేసినప్పుడు న్యూమరేటర్ యాస్టీస్ వస్తుంది, పాయింట్ లేకుండా. డినామినేటర్లో 1000 వస్తుంది. ఓకే, 43.123 బై 1 3 పాయింట్ తర్వాత 3 నెంబర్స్ కదా, సో 3 zeros. ఇది ఇప్పుడు ఏ ఫార్మేషన్లోకి వచ్చింది? p బై q ఫామ్కి వచ్చింది కదా. సో ఇప్పుడు క్యూకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో q ఈజ్ ఈక్వల్ టు 1000. ఇది q, ఇది p. సో q ఎంత ఉంది? 1000 ఉంది. 1000 అంటే ఎలా రాసుకోవచ్చు మనం? 10, ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 zeros కాబట్టి 10 cube. సో 10 cube ఈజ్ నథింగ్ బట్ 10 అంటే 2 ఇంటూ 5 హోల్ క్యూబ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 cube ఇంటూ 5 cube. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమొచ్చినాయి అమ్మా? 2 and 5 వచ్చినాయి కాబట్టి ఇది ఏ నెంబర్? ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అనమాట. ఓకేనా? సో మనం చూడగానే ఐడియా వచ్చేసింది, టెర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి ఫ్యాక్టర్స్ అనేవి ఏమి ఉండాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 2 and 5 ఉండాలి. ఓకేనా? సో అది మనం అబ్జర్వ్ చేసింది. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ సమ్ చూడండి. సెకండ్ వన్ 0.1201201. ఓకే, సో ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ప్లేసెస్ ఉన్నాయి. సో 1201201. 1 తర్వాత ఎన్ని జీరోస్ వస్తాయి? 7 వస్తాయి. 1 2 3 4 5 6 7. ఓకే, సో ఇది ఇప్పుడు ఏ ఫార్మేషన్? p బై q ఫార్మేషన్. సో q ఫామ్లో ఎంత ఉంది? 1 2 3 4 5 6 7 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10 పవర్ 7గా రాసుకుంటాం. ఓకే, 10 అంటే 2 ఇంటూ 5 హోల్ పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 7 ఇంటూ 5 పవర్ 7. సో ఇది కూడా టెర్మినేటింగ్ కాబట్టి దెర్ హ్యాస్ a 2 and 5 are the only prime factors which are in the form of 2 power n into 5 power m formation. ఓకేనా? సేమ్ ఇందాక చేసింది మన థర్డ్ దాంట్లో ఏం చేసాము? ఇలా తీసుకొని దీన్ని రివర్స్లో చేసుకుంటూ వచ్చాం. సో థర్డ్ రోమన్ని మనం రివర్స్లో చేసుకుంటూ వస్తే వచ్చేదే మనకి ఫోర్త్ రోమన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి.
43.12 బార్. సో ఇది ఎలాంటి ఫంక్షన్ అమ్మా? రికరింగ్ డెసిమల్, అవునా? 43.12 బార్. సో 12 బార్ మీన్స్ అంటే ఎలా వస్తుంది? 43 పాయింట్ ఇది అనేది మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో 12 12 12 అండ్ సో ఆన్, ఇదే కదా. సో ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ప్రీవియస్ క్లాసెస్లో చేసే ఉన్నాం. చూడండి ఒకసారి. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 43.12 అండ్ సో ఆన్. ఓకేనా? ఈ రేట్ పీరియాడిసిటీ ఎంత? పీరియాడిసిటీ అంటే ఏంటి? మనకి ఎన్ని నెంబర్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటున్నాయి? 1 2 1 2 అంటే 1 2 అనేది మనకి రిపీట్ అవుతూ ఉంది. ఎన్ని నెంబర్స్ ఇవి? 2. సో పీరియాడిసిటీ ఎంత అవుతుంది అంటే 2. మనకి ఎన్నైతే రిపీట్ అవుతున్నాయో అదే మనకి ఇక్కడ పీరియాడిసిటీ అవుతుంది. ఓకేనా? సో 2 అవుతున్నాయి కాబట్టి 2 zeros, 1 పక్కన 2 zeros అంటే 100 పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. మల్టిప్లయింగ్ equation 1 by 100 on both sides. Both sides 100 తో మల్టిప్లై చేయండి. 100 into x is 100x is equal to 100 into 43.1212 and so on. సో 100 మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది? పాయింట్ అనేది 2 నెంబర్స్ ఆఫ్టర్ పాయింట్ వస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4312.1212 and so on. This is equation 2. ఓకే. సో ఇప్పుడు ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లోంచి 1ని సబ్ట్రాక్ట్ చేయండి. సో 2 ఎంత? 100x is equal to 4312.1212 and so on. x is equal to పాయింట్ కింద పాయింట్ రావాలి. ఇటు సైడ్ డిజిట్ యాస్టీస్ రాస్తాము. నెక్స్ట్ 43 కదా, లెఫ్ట్ సైడ్ నుంచి రాసుకుంటూ రావాలి. సో 43 సబ్ట్రాక్షన్ చేస్తే 100 నుంచి 1 తీసేస్తే 99x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయండి. 12లో నుంచి 3 తీసేస్తే 9, నెక్స్ట్ 6 2 4. సో ఇవన్నీ కూడా జీరోస్ అయిపోతాయి. ఓకేనా? సో ఇప్పుడు దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు 4269/99. ఇదే ఫార్మేషన్ p/q ఫామ్కి వచ్చింది కదా ఇప్పుడు x అనేది. సో దీంట్లో నుంచి q చూడండి. q ఈజ్ ఈక్వల్ టు 99. 99 మనం ఎలా రాసుకోవచ్చు? 11 9s. దిస్ ఈజ్ ఈక్వల్ టు 11 into 3 square. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మనకి 2 5 కాకుండా రిమైనింగ్ ఏమొచ్చినా సరే అది ఏమవుతుంది? నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అని. ఓకే. నెక్స్ట్ 4th వన్ చూడమ్మా. 0.63 బార్. సేమ్ ఇప్పుడు చేసినట్టే. సో లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0.6363 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇక్కడ పీరియాడిసిటీ ఎంత? ఎన్ని టర్మ్స్ రిపీట్ అవుతున్నాయి? 63 అనే 2 టర్మ్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి కదా. సో పీరియాడిసిటీ ఎంత అవుతుంది? 2 అవుతుంది. కాబట్టి బోత్ సైడ్స్ ఏం చేస్తాము? 100 పెట్టి మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 by 100 on both sides. ఓకే. సో 100 పెట్టి మల్టిప్లై చేస్తే 100x ఈజ్ ఈక్వల్ టు 100 into 0.6363 and so on. ఓకే. సో 100 కాబట్టి పాయింట్ అనేది ఏమవుతుంది? 2 నెంబర్స్ ఆఫ్టర్ వస్తుంది. సో ఇక్కడ నుంచి 2 నెంబర్స్ చూడండి, 1 2 ఇక్కడ వస్తుంది. అంటే 63.6363 and so on. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో సబ్ట్రాక్షన్ ఏంటమ్మా? 100x ఈజ్ ఈక్వల్ టు 63.6363 అండ్ సో ఆన్. అండ్ x ఈజ్ ఈక్వల్ టు 0.6363 అండ్ సో ఆన్. ఓకే. సో సబ్ట్రాక్షన్ చేస్తే 100 నుంచి 1 తీసేస్తే 99x ఈజ్ ఈక్వల్ టు, సో 63లోంచి 0 తీసేస్తే ఎంత? 63. రిమైనింగ్ అన్నీ కూడా ఏమైపోతాయి? జీరోస్ అయిపోతాయి. ఓకే. అండ్ సో ఆన్. సో దీని నుంచి మనకి ఏ వాల్యూ కావాలి? x కావాలి. 99 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి అవుట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? డివిజన్ చేస్తుంది. సో 63/99. ఓకే.
సో 9 టేబుల్తో క్యాన్సిల్ చేయండి, 9 వన్స్ 9 వన్స్, ఓకే, 9 7s ఆర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 7/11. ఇదే ఫార్మేషన్ P/Q ఫార్మేషన్, ఓకే. సో హియర్ Q ఎంత 11. సో Qకి వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది 11, 2, 5 ఈ రెండు రాలేదు కాబట్టి ఇది ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, ఓకేనా. సో ఇంతటితో ఎక్సర్సైజ్ 1.3 అనేది కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సమ్స్ అనేవి చెప్పుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా సమ్ అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తే నేను నెక్స్ట్ ఆ సమ్ అనేది నెక్స్ట్ ఇంకోసారి చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకే.